హైదరాబాద్ ఓయూలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 21 ని రద్దు చేసి కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఓయూ పరిపాలనా భవనం ముందు క్లాసులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమను క్రమబద్దీకరిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు గుర్తు చేశారు. ఉన్నత విద్యార్హతతో పాటు అనుభవం ఉన్న వారిని క్రమబద్దీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరం రోడ్లెక్కడం జరిగింది కాబట్టి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి ఒకటే, అన్ని కేసీఆర్ చేసిండని చెప్తున్నారు. ఏంటి డిగ్రీ లెక్చరర్ని, నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెక్చరర్ని అందరినీ పర్మనెంట్ చేసిండ్రు కేసీఆర్ గారు. మీరు చేసేది ఏం లేదు, ఒకటి యూనివర్సిటీ అధ్యాపకుల్ని పర్మనెంట్ చేసి మీరు కూడా ఆ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. ఆ పేరుకు విరుద్ధంగా మీరు పనిచేస్తున్నందుకు మేము చాలా విచారిస్తున్నాము. కాబట్టి ఈ రోజు మా ఒక్కటే ఒక డిమాండ్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. అది కాని పక్షంలో సూపర్ న్యూమరిక్ పోస్టులను క్రియేట్ చేసి మీకు దారి లేదు అంటున్నారు, దారి మేమే చూపిస్తున్నాము. ఆ దారిలో వెళ్ళి మీకు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. వ్యవస్థలందరినీ రెగ్యులరైజ్ చేసింది. జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేసింది. కానీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు శ్రీధరబాబు, బట్టి విక్రమార్క లాంటి అందరూ కూడా అసెంబ్లీలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. వాళ్ళు మేనిఫెస్టోలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకు తీవ్రమైన అన్యాయం చేసిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. హైదరాబాద్ ధర్నా చౌక్ లో ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష దిగారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరసన చేపట్టారు. కుల వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే అవిశ్రాంతంగా పోరాటం చేశారని అన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్ఫూర్తి పొందుతుందని కవిత అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామని అన్నారు. ధైర్యంగా ముందుకే వెళతాము తప్ప వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. ఏప్రిల్ 11న పూలే విగ్రహంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని అన్నారు. రిజర్వేషన్ల పెంపునకు 3 వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసి సాధించామని కవిత తెలిపారు. అనేక కార్యక్రమాలు చేస్తాడు. సత్యశోధక్ పరిశోధన లాంటి సంస్థలను పెడతారు. బోలెడని పుస్తకాలు రాసి మరి ఎన్నో రాసి జాతిని జాగృతం చేస్తేనే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయమైతేనేంది, చదువు విషయమైతేనేంది మనం ముందుకు వచ్చినాం. ఉట్టుటిగా అడుగుతలేం, మనం పొదువుకు అడుగుతలేం. బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. 15 ఏళ్ల కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇగో గిట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మస్తు మంది మాట్లాడిరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. ఎందుకంటే ఇందులో స్వలాభం లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కంచగచ్చబౌలి భూముల ఘటనలో నకిలీ వీడియోలు వైరల్ చేశారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కృషాంక్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విచారణకు సహకరించాలని ఆయన్ను ఆదేశించింది. కొడతాం దిలీప్ నకు నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఒకే ఘటనపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది రమణారావు కోర్టుకు వెల్లడించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కంచ గచ్చబౌలి భూముల ఘటనపై ఏఐ వీడియోలు, ఫోటోలు పోస్టు చేసి వైరల్ చేశారని, సీఎంపై అనుచిత పోస్టులు పెట్టారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. కోకాపేటలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చేందుకు అక్కడి నుంచే బుల్డోజర్లు వరుస కట్టాయి. సర్వే నంబర్ 100లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రభుత్వం స్థలం కబ్జా చేసి వ్యాపార సముదాయాలు నిర్మించడంపై రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామునే అధికారులు రంగంలోకి దిగడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ వనస్థలీపురంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం వల్లే దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కులం, మతం పేరిట పబ్బం గడుపుతున్నాయని ఆయన విమర్శించారు. దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవుతుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. మొన్న మీరు చూశారు పార్లమెంట్ లో ఏ రకంగా హక్కు బిల్లు ఏ రకంగా మరి వ్యతిరేకించడానికి ఇద్దరు ఒకటైనారో బీఆర్ఎస్ కాంగ్రెస్ కళ్ళాన్ని చూశారు. మొన్న హక్కు బిల్లు చర్చ జరుగుతున్నప్పుడు దేశం మొత్తం కూడా ప్రజలు ఏ రకంగా టీవీలో కట్టుకుపోయి 2 రోజులు అర్ధరాత్రి అనకుండా లేక జామ వరకు ప్రజలు మరి దీక్షించారో ఇది ఒక చరిత్ర. కాబట్టి ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఏ రకంగా ఈ బిల్లును ఓడిస్తాయని చెప్పి భావిస్తే ఆయన నరేంద్ర మోడీ గారు ఈ వక్ఫ్ బిల్లును ఏ దిశ ప్రచారం చేశారో. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ పార్టీ అని ఆయన విమర్శించారు. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పతన స్థితికి వచ్చిందని అన్నారు. ప్రజల హృదయాల్లో బీఆర్ఎస్ కు చోటు లేదని అన్నారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రేపు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన విసిగించింది. ఇలా కేసీఆర్ ఎడగొట్టాలనేటువంటి కృతజ్ఞతతో ఆనాడు గతి లేక గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నారు. కానీ 15-16 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైపోయింది. చివరికి గ్రామాలలో పనిచేసినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, బిల్లులు రావాలంటే 10%, 15% లంచం ఇస్తే తప్ప బిల్లులు రాని పరిస్థితి ఎన్నికల్లో. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సోషల్ మీడియా ఉపయోగించుకొని మోసాలకు తెగబడుతున్నారు. ఏకంగా ఓ కేటుగాడు ఎమ్మెల్యే ఫోటోనే ప్రొఫైల్ పిక్ గా వాడుకొని డబ్బులు దండుకున్నాడు. 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి నగదు కాజేశాడు. నిందితుడు వంశీకృష్ణను జూబ్లీహిల్స్ పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. షాదీ.com లో యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోతో ప్రొఫైల్ క్రియేట్ చేసిన నిందితుడు వంశీకృష్ణ యువతులను నమ్మించి నట్టేట్టా ముంచేశాడు. కాకినాడలోని ఒకే కాలేజీలో ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్ తో పాటు వంశీకృష్ణ కలిసి చదువుకున్నట్లుగా తెలుస్తోంది. 2016 నుంచి యానం ఎమ్మెల్యే ఫోటోను ప్రొఫైల్ గా వాడుతున్నాడు వంశీకృష్ణ. మరి ఈ మోసాలు చేసేందుకు తన స్నేహితుల పేరు మీద 3 సిమ్ కార్డులు తీసుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. కొండాపూర్ శరత్ సిటీ మాల్లో సెక్యూరిటీ సిబ్బంది నిర్వాకం బట్టబయలైంది. బైక్ పార్కింగ్ విషయంలో పరస్పరం గొడవ కావడంతో యువతని కాలితో తన్నాడు ఆ సెక్యూరిటీ సిబ్బంది. దీంతో బాధిత యువతి గచ్చబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై సీసీ ఫుటేజ్ ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో బార్స్ వైన్స్ అసోసియేషన్ల మధ్య వివాదం నడుస్తోంది. వైన్ షాపులకు పర్మిట్ రూమ్ ఇవ్వడం వల్ల బార్ల వ్యాపారం సరిగ్గా నడవడం లేదని బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో మద్య సేల్స్ లో 85% వైన్ షాపుల వాళ్లే జరుగుతుందని వైన్ షాప్ యాజమాన్యాలు అంటున్నాయి. అన్ని ఛార్జీలతో సంవత్సరానికి ₹1,10,00,000 లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నామని అన్నారు. బార్ షాపులు టైమింగ్స్, పార్సిల్ ఇవ్వడంపై వైన్ షాప్ ఓనర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
లైసెన్స్ పీరియడ్లో మాకు ఇచ్చిన పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ అంటే మాకు ఇచ్చే రెవెన్యూ కమిషన్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కూడా పాలసీలో ఎలా అయితే ఉన్నదో ఆ విధంగానే కంటిన్యూ చేయాలి. మాకు ఇచ్చే లైసెన్స్ పీరియడ్ 2 years. ఈ 2 yearsలో ఇచ్చిన గైడ్ లైన్స్ రూల్స్ ప్రకారంగా మాకు ఇస్తారు. అయినా మధ్యలో పోయినసారి బార్ వాళ్ళకి 90 ml, 180 ml, 375 ml అంటే డిప్పు, క్వార్టర్, ఆఫ్ కూడా వాళ్ళకి అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. అంటే బేసిక్ గా మాకు ఉన్న లైసెన్స్ లో అమ్ముకోవాల్సినది మమ్మల్ని మా షేర్ ని మళ్ళీ వాళ్ళకి అమ్ముకునేటట్టు చేశారు. అంటే మేము నష్టపోయాం. అంటే ఆల్మోస్ట్ లైక్ 10 to 20% సేల్ ఉన్నది కానీ వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది. అయినా కూడా మేము ఎక్కడా వ్యతిరేకించలేదు, ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ రెవెన్యూ మ్యాటర్స్. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ టైమింగ్స్ ని అడ్వాంటేజ్ తీసుకొని మమ్మల్ని మాకు టైమింగ్స్ ఇంకా తగ్గించమంటున్నాం. వీళ్ళు పార్సల్ సర్వీస్ చేయడం మొదలుపెట్టారు. ఎంఆర్పి రేట్లలో వాళ్ళు అమ్మడం మొదలుపెట్టి ఎక్కడైతే బార్లు కనుక ఉన్నాయో వాటికి మేము ఏదైతే రేటు ఎంఆర్పి ఫిక్స్ చేసిన గవర్నమెంట్ రేట్ వాళ్ళు పార్సల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇల్లీగల్గా మా కన్జ్యూమర్ ఎవరైనా వస్తే వాడికి ఓపెన్ చేసి పెగ్ మెజర్లో ఇవ్వాల్సినది పోయి బాటిల్గా అమ్ముతున్నారు. సో ఇది వాళ్ళు ఈ రీటైల్ అమ్మకూడదు. వాళ్ళని రీటైల్ అవుట్లెట్స్ మాది A4, వాళ్ళు B2, వాళ్ళది ఓన్లీ బార్ ఓపెన్ చేసి సర్వ్ చేయాలి. అటువంటిది పార్సల్స్ అమ్మడం మొదలుపెట్టారు. దానికి కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఉంటే ఈ ప్రాబ్లం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాము చేసిన అభివృద్ది పనులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన లెటర్ హెడ్ పై తాను ప్రతిపాదిస్తున్నట్లు చూపడం హాస్యాస్పదమని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ సామాజిక మాధ్యమంలో ఆరోపించగా, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ది పనులకు కార్పొరేటర్ తాను చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మండిపడ్డారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీ కాలం ముగుస్తూ ఉండడంతో నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కపట నాయకుడు అయినటువంటి శ్రావణ్ ఎమ్మెల్యే గారి మీద అవాకులు చెవాకులు పేలడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇచ్చిన ప్రతిపాదనలే మళ్ళీ ఎమ్మెల్యే గారు నిన్న 5 తారీఖు నాడు ఇచ్చిరని ఇదే ఒక పేపర్ని తెప్పించుకొని చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఆయన గెలిచిన ఒక 15 నెలల్లోనే జిహెచ్ఎంసీ కమిషనర్కి దగ్గర 7 సార్లు కలిసి ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 25 కోట్ల రూపాయల ప్రతిపాదనలు టోటల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 25 కోట్ల రూపాయలు తోని ప్రతిపాదించడం జరిగింది. ఆయనకి ఇచ్చిన తదుపరి మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి 29 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. టోటల్ కాన్స్టిట్యుయెన్సీ మీద మాకు డెవలప్మెంట్స్ కావాలి అని ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో. దాంట్లోనే మళ్ళీ కమిషనర్ గారు ఏం చెప్పాడంటే 25 కోట్లలో మొన్న 9 కోట్ల రూపాయలు మల్కేరి సర్కిల్కి, 13 కోట్ల రూపాయలు అల్వాల్ సర్కిల్కి ఇవ్వడం జరిగింది. అంటే 9, 13, 22 కోట్లు. మళ్ళీ ఏమైంది, దాంట్లో అవి ఇచ్చినాక కూడా మళ్ళీ కమిషనర్ గారిని కలిస్తే ప్రియారిటీ బేసిస్లో మీకేం కావాలో ఒక 10 కోట్ల రూపాయలు మళ్ళీ నేను శాంక్షన్స్ ఇస్తాను, మీరు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. బీజేపీ కార్పొరేటరు అంతకుముందుకు ఇచ్చిన 10 ప్రతిపాదనలే దాంట్లో మళ్ళీ ఈ 10 కోట్ల రూపాయలు యాడ్ చేస్తూ ప్రియారిటీ బేసిస్ కింద 5 తారీఖు నాడు ఇదే నెల 5 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. ఆయన ఏమంటాడంటే మేము ఇచ్చిన ప్రతిపాదనలే సేమ్ డిటో మొన్న 5 తారీఖు నాడు ఇవ్వడం జరిగిందని నిన్న పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తూ ఇలా ఆఫీస్లో కూర్చొని ఏదో ఒక దాని మీద ఎమ్మెల్యే గారి మీద మాట్లాడడం జరుగుతుంది. లేకపోతే ఇది కూడా మనం ఏమే చేసాం చెప్పుకుంటారు. బొందలు పడ్డ విషయాన్ని కూడా అలాగే ఉంటుంది. అది కూడా మనమే చేసాం బేసికలీ. అది ఇప్పుడు చేస్తుంది బేసికల్, అది కూడా వస్తుంది. పక్కన సర్దార్ పటేల్ స్టాచ్యూ కూడా పెట్టాం. సర్దార్ పటేల్ గారు స్టాచ్యూ పెట్టి మా పక్కన రైల్వే స్టేషన్ ప్రపోజల్ పెట్టాం బేసికలీ. ఆ పక్కన నాలా వర్క్స్ చేసాం బేసికలీ. అట్లా ముందుకు వచ్చుకుంటే బాలకృష్ణ నగర్ లో గోడ కట్టించాము, పెద్ద నాలా కట్టాము. ముందు చూసే TDS కోసము ఆ బాధితుల కోసం అక్కడ పోరాటం చేయడం జరిగింది. నాలా 15 కోట్లు పెట్టి నాలా చేస్తున్నాము అంటే దానికి ఎంత హార్డ్ వర్క్ గ్యాస్ వస్తుంది, వాళ్ళ కంపన్సేషన్ తో సహా అన్ని చేస్తున్నా కూడా ఇక కొంతమంది ఏం చేస్తారు, లాస్ట్ మేము ఫోటో దిగి ఎక్కడ పనులు జరుగుతుందో అక్కడ దిగి ఫోటోలు తీసి పెట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే గారి పేరు పైన ఒక లెటర్ వచ్చింది. మీరు చూడండి, ఇది అభివృద్ధి పనులకు మాకు కేటాయించండి అని చెప్పి మీరు చూడొచ్చు లెటర్. చాలా సంతోషమైన విషయము.
అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే మీరు అందరు జాగ్రత్తగా గమనించండి. లెటర్ ఇస్తే సంతోషపడాలి కదా, కానీ ఇక్కడ విషయం ఏంటంటే కొత్త పనుల కోసము అభివృద్ధికి నిధులు కేటాయించిన అడిగితే చాలా సంతోషపడి ఉండేవాడు. మరి ఈ విషయం ఎమ్మెల్యే గారు తెలుసో లేదో నాకు తెలియదు, కొంతమంది కింద నాయకులు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ మీకు కాగితం phase 2 ప్రపోజల్ అంటే phase 1 ఏ విధంగా అయితే అప్పుడు శాంక్షన్, ఈ విషయం మీకు గతంలో పేపర్ స్టేట్మెంట్ కూడా చెప్పాను. phase 1 ఏ విధంగా శాంక్షన్ చేశామో అధికారులు కూర్చొని మేము ఆల్రెడీ phase 2 ప్రపోజల్స్ ఆల్రెడీ చేసింది. ఇది అఫీషియల్ జోనల్ కమిషనర్ గారికి 18వ తారీఖున సివరేజ్ పైప్ లైన్ GHMC చేయదు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి నేను కమిషనర్ గారితో ప్రత్యేక అధికారులందరూ కమిషనర్ గారితో నేను ప్రత్యేకంగా మాట్లాడి ఇది వేస్తే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఏది ఎస్రో అకౌంట్స్ దానికి ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది బేసికలీ వాటర్ వర్క్స్ లో మాట్లాడేది వీళ్ళ. కుకట్పల్లి JNTU యూనివర్సిటీలోని ఎగ్జామినేషనల్ బ్రాంచ్ లో అవకతవకలు జరిగాయని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు ఆరోపించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా ఉన్న నాగరత్నం అనే అధికారి యూనివర్సిటీ పరీక్ష విభాగంలోని డేటాబేస్ విషయంలో మార్పు చేయడంతో అప్పటి ఇన్ఛార్జ్ వీసీ విధుల నుంచి తొలగించారని, దీంతో ఎమ్మెల్సీ మల్లన్న వచ్చి మా బీసీ బిడ్డను ఎలా తొలగిస్తారని వీసీని బెదిరించడంతో నేడు ఆమెను మళ్లీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా బాధ్యతలు కట్టబెట్టారని ఆరోపించారు. అయితే కె అఖిల, వినీత్ అనే ఇద్దరు విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ కాగా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారిని పాస్వర్డ్ తో మార్కును మార్చివేసి పాస్ చేశారని ఫోరం సభ్యులు ఆరోపించారు. విశ్వవిద్యాలయం పట్ల ఈరోజు ప్రభుత్వం ఒక చిన్న చూపు చూస్తుందన్నట్టుగానే అందరికి వీసీలు వచ్చిన తర్వాత 3 నెలలకు మా యూనివర్సిటీకి కూడా వీసీలు రావడం జరిగింది. ఈరోజు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పటికి కూడా వచ్చి దాదాపు 50 రోజులు అవుతుంది, ఇప్పటికీ కూడా విద్యార్థులను కలిసే పరిస్థితి లేదు. మరి విద్యార్థులను కలవట్లేరు, విద్యార్థుల సంక్షేమం గురించి ఏమైనా ఆలోచిస్తే మేము కూడా స్వాగతిస్తున్నాం, మమ్మల్ని కలవాల్సిన పని లేదు. కానీ ఈరోజు సమస్యలు ఉన్నాయి మొర్రో అని చెప్పేసి చెప్పుకుందామంటే కూడా వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు విద్యార్థులకు సమయం ఇవ్వని పరిస్థితి ఉంది. ఉపకులపతి బాలకృష్ణారెడ్డి గారు ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఎవరైతే ఒక 2 విద్యార్థులకు మార్కులు డేటాబేస్ లో ఎడిట్ చేసిలనే ఒక ఆధారాలు చూసిన తర్వాత ఆనాటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ నాగరత్న గారిని తీసివేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల తప్పులు ఏమన్నా ఉంటే, లేదంటే డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ గారు అరుణకుమార్ గారి తప్పులు ఏమన్నా ఉంటే ఆ నివేదికను బహిర్గతం చేసి పలానా తప్పు నువ్వు చేసినావు కాబట్టి తీసేసినామని చెప్పాలి. కానీ కేవలం ప్రతీకారపూరితంగా ఈరోజు కేవలం ఒక గిరిజన మహిళను చేయని తప్పుకు ఆ పోస్టుల నుంచి తీయడం తప్పని చెప్పి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం భావిస్తా ఉంది. ఈ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేస్తుంది, కోనేరు అఖిల, జి వినీత్ ఎవరైతే వీళ్ళిద్దరి మార్కులు డేటాబేస్ లో ఎడిట్ చేయబడ్డాయి, ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగానే ఆనాడు బాలకృష్ణారెడ్డి గారు ప్రొఫెసర్ నాగరత్న గారిని తీసివేయడం జరిగింది. మరి మళ్ళీ నాగరత్న గారిని తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఈ రోజు వచ్చి వీసీ గారిని బెదిరిస్తే ఆమె చేసిన తప్పు ఏ విధంగా ఒప్పైతుంది? దళిత గిరిజన విద్యార్థులుగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, చెయ్యని తప్పుకు ఎవరిని బాధ్యులను చేయదు. మీకు నిజంగా నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సినటువంటి నైతికత ఉంటే ఈరోజు మీరు ఆల్రెడీ ఒక కమిటీ చేసిళ్ళు, ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టండి, లేదంటే మరొక కమిటీ వేయండి. కోనేరు అఖిల, జి వినీత్ యొక్క ఓడీలు ఏ విధంగా యూనివర్సిటీ బయటికి పోయినాయి.